తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు, అగ్ర హీరోలతో చిత్రాలు, అగ్ర హీరోయిన్గా స్టార్డమ్, సుమారు 400 చిత్రాలు, 70 ఏళ్ల సినీ కెరీర్. ఇది షావుకారు జానకి సినీ ప్రస్థానం. శుక్రవారం ఆగస్టు 21న 94 ఏళ్ల జానకి కన్నుమూశారు. ఆమె గురించి ఎక్కువ మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు చూద్దాం. షావుకారు జానకితో నటించిన 4 యాక్టర్లు ముఖ్యమంత్రులు అయ్యారు. వారే ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత. ఈ నలుగురితో కలిసి ఆమె సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఏపీ సీఎంగా పనిచేశారు ఎన్టీఆర్. తమిళనాడు ముఖ్యమంత్రులుగా చేశారు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత. జానకి 15 ఏళ్ల వయసులోనే సినిమా అవకాశం వచ్చింది. ఆల్ ఇండియా రేడియోలో ఆమె గొంతు విన్న దర్శకుడు బిఎన్ రెడ్డి సినిమాల్లో నటిస్తారా అని అడిగారు. కానీ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆ అవకాశం వదులుకున్నారు జానకి. ఆ తర్వాత జానకి పెళ్లి జరిగింది. ఆ తర్వాత జానకి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కష్టంగా మారాయి. కుటుంబాన్ని నడపడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో భర్త అనుమతితో సినిమాల్లోకి వచ్చారు జానకి. అలా 1950లో షావుకారు సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ సినిమా పేరే తర్వాత ఆమె ఇంటి పేరుగా మారింది. అప్పటి నుంచి ఆమె షావుకారు జానకిగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. నటి శ్రీదేవి సినీ ఇండస్ట్రీలోకి రావడంలో షావుకారు జానకి కీలక పాత్ర పోషించారు. అప్పటికి శ్రీదేవి చిన్న పాప. వాహిని స్టూడియోలో సినిమా కోసం పిల్లల సెలక్షన్ జరుగుతోంది. బాలమురుగన్ పాత్రకు శ్రీదేవి బాగుంటుందని అప్పుడు జానకి చెప్పారట. ఆ తర్వాత శ్రీదేవికి మేకప్ టెస్ట్ జరిగింది. ఆమె సెలెక్ట్ అయ్యారు. అలా చిన్న వయసులోనే శ్రీదేవికి సినీ అవకాశం వచ్చేందుకు షావుకారు జానకి హెల్ప్ చేశారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక షావుకారు జానకి అన్నీ సులభంగా సాగలేదు. సినిమాల్లో నటిస్తున్నారని సొంత బంధువులే ఆమెను దూరం పెట్టారు. ఓ దశలో బంధువులు ఇంట్లోకి కూడా రానివ్వలేదని అలీతో సరదాగా షోలో ఆమె గతంలో చెప్పారు. సినిమాలో నటించడం తమ కుటుంబానికి నచ్చేది కాదని జానకి తెలిపారు. కానీ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఆమె సినీ జర్నీని కొనసాగించి సక్సెస్ అయ్యారు. షావుకారు సినిమాతో జానకి సినీ ప్రయాణం మొదలైంది. ఎన్టీఆర్ తో ఫస్ట్ సినిమా చేశారు. ఆ తర్వాత ఎందరో స్టార్ హీరోలతో కలిసి ఆమె నటించారు. ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, జెమినీ గణేశన్, రాజ్ కుమార్, జగ్గయ్య సహా మరికొందరు స్టార్ హీరోలతో కలిసి నటించారు.